అమ్మా, సూర్యాస్తమయం అయ్యే లోపల అంత్యక్రియలు జరిపించాలమ్మా. ఎంతసేపు చూసినా, ఎంతసేపు బాధపడినా పోయిన మనిషి అయితే తిరిగి రాడు. జరగాల్సిన కార్యక్రమాలు చూడండి అమ్మా. ఇంత చిన్న వయసులో ఇంత కష్టం రావడం అనేది నిజంగా చాలా దారుణం అమ్మా. కానీ ఏం చేస్తాం, మనసు రాయి చేసుకోవాలి. కొన్నిసార్లు ఆ భగవంతుడు కొన్ని ఎందుకు సృష్టిస్తాడో ఎవ్వరికీ తెలియదమ్మా. జరిగేది జరిగినట్టుగా వెళ్ళిపోవడమేనమ్మా. ఇంతకు మించి మనం ఏం చేయలేమమ్మా. చంద్రిక, చంద్రిక, ఇంత దారుణం జరుగుతుందని అనుకోలేదు చంద్రిక. నా పెళ్ళికొచ్చి మీరందరూ నన్ను ఆశీర్వదిస్తారని అనుకున్నాను, కానీ నేను ఇలాంటి పరిస్థితిలో ఇక్కడికి రావాల్సి వస్తుందని అస్సలు అనుకోలేదు చంద్రిక. నిజంగానే దేవుడు నీకు నాకు చాలా అన్యాయం చేశాడు. నీకే కాదు, మనందరికీ అన్యాయం చేశాడు చంద్రిక. చంద్రిక, 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 కాసిని మంచి నీళ్ళు పట్టండి. చంద్రిక, 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 తొందరగా తీసుకురండి. చంద్రిక, 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 వండి చూద్దావు గాని రామ్మా. ఏం చూడమంటారు అత్తయ్య? కనీసం ఆఖరి చూపుకి నోచుకోకుండా చేశారు. రక్తపు ముద్దులా మారిపోయిన ఆయన్ని నేను ఎలా చూడగలను అత్తయ్య? పెళ్లి చేసుకునేటప్పుడు నా మెళ్ళో తాళి కడుతూ నాకు అన్నిట్లోనూ తోడుగా నిలబెడతానని మాటిచ్చారు. కానీ ఆ మాట నిలబెట్టుకోకుండానే నన్ను ఒంటరిదాన్ని చేసి వెళ్ళిపోయారు అత్తయ్య. భరత్, సజల నయన సహితమే కర్మ విధితో
నీకు ఫోన్ వస్తుంది. మేడం, మీరు చెప్పినట్లుగానే భర్త గారిని హాస్పిటల్లో అడ్మిట్ చేశాం మేడం. ఇప్పుడు ఎలా ఉంది? ఇంకా అన్కాన్షియస్లోనే ఉన్నారు మేడం. ట్రీట్మెంట్ జరుగుతుంది. ఏ విషయం అనేది కొంచెం స్పృహలోకి వస్తే కానీ చెప్పలేమంటున్నారు డాక్టర్స్. నేను వచ్చేంత వరకు భరత్ని జాగ్రత్తగా చూసుకో, అర్థమైందా? అలాగే మేడం. ఏమన్నా అవసరమైతే నాకు మెసేజ్ చేయి, ఫోన్ చేయొద్దు. అలాగే మేడం. ఎందుకింత చాటుగా మాట్లాడుతుంది? ఏమై ఉంటుంది? మేడం, ఎక్కడా భరత్? ఎక్కడా? లోపల ఉన్నారు మేడం. భరత్, భరత్. డాక్టర్, తనకెలా ఉంది? ప్రస్తుతానికి అన్కాన్షియస్ స్టేజ్లో ఉన్నాడు. అతనికి స్పృహ వస్తే గానీ ఏ విషయం చెప్పలేం. ప్రాణానికేం ప్రమాదం లేదు కదా డాక్టర్? అతను స్పృహలోకి వస్తే గానీ మేము అతని కండిషన్ మీద ఒక అభిప్రాయానికి రాలేము. మా ప్రయత్నం మేము చేస్తున్నాం. లెట్స్ హోప్ ఫర్ ది బెస్ట్.